గైస్, ఈ వీడియోలో మనం మెథడ్స్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. అయితే మన సి లాంగ్వేజ్లో నేర్చుకున్నటువంటి మెథడ్స్కి C#.NETలో ఉన్నటువంటి మెథడ్స్కి పెద్దగా తేడా ఉండి ఏముండదు. ఓన్లీ యాక్సెస్ స్పెసిఫైర్ దగ్గర మాత్రమే మనం కొంచెం అవేర్నెస్ ఉన్నట్లయితే సిలో నేర్చుకున్నటువంటి సేమ్ మెథడ్స్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. అయితే మెథడ్స్ వచ్చేటప్పటికి మనకి 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నార్మల్ మెథడ్. అంటే ఇలా టెక్నికల్గా వీ కెనాట్ డివైడ్ దిస్ వన్, అంటే మీకు అర్థం అవడానికి మాత్రమే నేను ఇలా డివైడ్ చేసి చెప్తున్నాను. ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నార్మల్ మెథడ్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విత్ రిటర్న్ టైప్, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్స్. సో మెథడ్స్కి వచ్చేటప్పటికి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ మెథడ్, సెకండ్ వన్ వచ్చి విత్ రిటర్న్ టైప్, థర్డ్ వన్ వచ్చి విత్ ఆర్గ్యుమెంట్స్. వీ కెన్ మేక్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ. అంటే 1, 2 మీరు కాంబినేషన్ కింద చేయొచ్చు, లేదా 2, 3 కాంబినేషన్ కింద చేయొచ్చు, లేదా 1, 3 కాంబినేషన్ కింద యూ కెన్ అప్లై. అయితే మెథడ్స్ గురించి తెలుసుకునే ముందు నార్మల్ మెథడ్ గురించి ఒకసారి దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి యాక్సెస్ స్పెసిఫైర్, దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి రిటర్న్ టైప్, తర్వాత వచ్చేటప్పటికి మెథడ్ నేమ్, దెన్ పెరాన్సిస్ మనం ఓపెన్ క్లోజ్ చేసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఇది నార్మల్ మెథడ్ యొక్క సిగ్నేచర్. దాన్ని మనం విజువల్ స్టూడియో .NETలో దాన్ని అప్లై చేసినట్లయితే, సో see here, access specifier is nothing but public. ఓకే, అంటే బై డిఫాల్ట్ మీరు ఏమి ఇవ్వకపోతే, మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము, ఏమి ఇవ్వకపోతే అది ఏమవుతుంది, ప్రైవేట్ అవుతుంది. సో ప్రైవేట్ మెంబర్స్ మనం అవుట్ సైడ్ ద క్లాస్ వీ కెనాట్ యాక్సెస్. సో కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే పబ్లిక్ అనేసి. యాక్చువల్గా మనకి ఇంకా ఉన్నాయి యాక్సెస్ స్పెసిఫైర్, వాటి గురించి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చెప్పుకున్నప్పుడు నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మీకు 2 మాత్రమే ఇంట్రడ్యూస్ అయినాయి. ఫస్ట్ వన్ వచ్చి ప్రైవేట్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి పబ్లిక్. పబ్లిక్ ఎందుకు ఇస్తున్నామంటే మనం అవుట్ సైడ్ ద క్లాస్ ఈ మెంబర్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పబ్లిక్ అనేది ఇస్తున్నాను అనమాట. సో మెథడ్ సిగ్నేచర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి యాక్సెస్ స్పెసిఫైర్. సో యాక్సెస్ స్పెసిఫైర్ ఇస్ పబ్లిక్. తర్వాత వచ్చేటప్పటికి రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే సమ్ మెథడ్స్ విల్ రిటర్న్ సమ్ వాల్యూ. అంటే సపోజ్ మీరు రీడ్ లైన్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీడ్ లైన్. సో కన్సోల్ డాట్, సో హియర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే ద స్టేట్మెంట్ షుడ్ బి విత్ ఇన్ ద మెథడ్ ఓన్లీ. సో కన్సోల్ డాట్ రీడ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అరే రీడ్ లైన్ అయితే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా కొన్ని మెథడ్స్ మనకి వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి అన్నమాట. సో లైక్ కంటెంట్స్ మెథడ్ ఉంది, మనం నిన్న అరే లిస్ట్తో చూసాం. సో రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి బూలియన్. ఆ రిటర్న్ టైప్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది పబ్లిక్. దెన్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ఎనీథింగ్ దెన్ గివ్. ఇక్కడ నార్మల్ మెథడ్లో రిటర్న్ టైప్ అన్నది ఏముంటుంది, ఏమీ ఉండదు. సో కాబట్టి ఏమిస్తున్నా అంటే వైట్. అంటే మనం కొంచెం దీన్ని చేంజ్ చేసినట్లయితే రిటర్న్ టైప్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే వైడ్ అని పెడతాం, ఎందుకంటే ఈ మెథడ్ మనకి ఏది కూడా రిటర్న్ చేయట్లేదు. దెన్ నేమ్ దట్ ఈస్ అప్ టు యూ, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఐడెంటిఫై సేమ్ రూల్స్ విల్ అప్లై. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే యాడ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఇస్తున్నాను. దెన్ పెరెన్సెస్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఇన్ బిట్వీన్ కర్లీ బ్రేసెస్ మనం ఏం చేయాలంటే కోడ్ రాయొచ్చు. ఏం చేస్తున్నా అంటే నేను కన్సోల్ డాట్ రైట్ లైన్. సో ఎడిషన్ కాబట్టి నేను ఐ వాంట్ టు డిస్ప్లే హియర్ ఎడిషన్ ఈజ్, ఎక్కడి నుంచి వస్తుంది మనకి A+B. ఫైన్. అంటే ఒక యాడ్ అనే మెథడ్ని, మన ఓన్ మెథడ్ని నేను డిక్లేర్ చేశాను. సో దాంట్లో ఎడిషన్ని చూపిస్తున్నాను. అయితే మనకి కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ఇక్కడ నేను ఏం ఇస్తున్నాను అంటే 2 వాల్యూస్ని ఇస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ మెథడ్. ఇప్పుడు ఈ మెథడ్ నేను కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ నేమ్ నేను వచ్చి చేంజ్ చేస్తున్నాను, బిజీ అని చెప్పేసి
So now object dot, when you make dot you can see add. So select that one. ఇక్కడ మనం parenthesis అంటే మెథడ్ని కాల్ చేయడం ఎలా అన్నది కూడా మనం సింటాక్స్ కింద చూసినట్లయితే మెథడ్ని ఎలా కాల్ చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ నేమ్, దెన్ parenthesis టెర్మినేటర్. ఇది మెథడ్ని కాల్ చేయడానికి వాడే విధానము, ఇది మెథడ్ని డిఫైన్ చేయడానికి వాడే అనమాట. సో నేనేం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ డాట్ యాడ్. ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మీరు సేమ్ మన ప్రీడిఫైన్డ్ మెథడ్స్కి ఎలా అయితే డిస్ప్లే చేస్తుందో అదేవిధంగా ఇక్కడ చూడండి. రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి వైట్, క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి స్టూడెంట్, మెథడ్ నేమ్ వచ్చేటప్పటికి యాడ్. సో ఒక్కసారి కంపేర్ చేయండి. సో కన్సోల్ డాట్ రైట్ ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది చూడండి. వైడ్ వచ్చేటప్పటికి రిటర్న్ టైప్, కన్సోల్ వచ్చేటప్పటికి క్లాస్, రైట్ వచ్చేటప్పటికి మెథడ్ నేమ్. అయితే ఇంకా ఇక్కడ ఓవర్లోడెడ్ ఉన్నాయి, ఇది ముందు మనం చూద్దాం. సో నౌ టు స్టే బ్యాక్ ద స్క్రీన్ యూస్ హియర్ కన్సోల్ డాట్ రీడ్ ఆర్ రీడ్ లైన్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రాపర్టీస్కి వెళ్ళి స్టార్టప్ చేంజ్ చేద్దాం. Point the startup to the main class. Now మీరు రన్ చేసినట్లయితే మీకు అవుట్పుట్ వస్తుంది, ఎడిషన్ ఈజ్ 10 + 15 = 25. దిస్ వన్. ఓకే, మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దిస్ వన్. ఓకే, నౌ ఈ వేరియబుల్స్ అవ్వచ్చు లేకపోతే ఈ మెథడ్ అవ్వచ్చు వేరే క్లాస్లో ఉంది, దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సేమ్ లైక్ అరే లిస్ట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అరే లిస్ట్ ఆబ్జెక్ట్తో మనకు ఓబీజీ డాట్ యాడ్ అనే మెథడ్ని ఎలా అయితే కాల్ చేసామో అదేవిధంగా మన క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ని కూడా మనం కాల్ చేయొచ్చు అనమాట. సో ఇది నార్మల్ మెథడ్కి ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే వెన్ యూ మేక్ ఆబ్జెక్ట్ డాట్ పాయింట్ అంటే డాట్ ఆబ్జెక్ట్ డాట్ అని ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ పబ్లిక్ మెంబర్స్ అని కూడా కనిపిస్తుంది మీకు, ఏ అండ్ బి ఆల్సో. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈక్వల్ టు సమ్ 25 ఇస్తున్నాను, దెన్ ఆబ్జెక్ట్ డాట్ బి ఈక్వల్ టు సమ్ లైక్ 27 అని ఇస్తున్నాం. ఓకే, ఈసారి రన్ చేసినట్లయితే ఇట్ విల్ గివ్ యూ 52 టు యూ. ఎందుకు అంటే యూ కెన్ యాక్సెస్ దోస్ మెంబర్స్, అంటే స్టూడెంట్ అనే క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ని మనం అవుట్ సైడ్ ఆల్సో యాక్సెస్ చేయగలం. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాను, నేను వాల్యూస్ని రీఅసైన్ చేస్తున్నాను. సో 10 25 చేత 15 27 చేత ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 52 వస్తుంది. సో ఈసారి ఏం చేస్తున్నా అంటే ఈ పబ్లిక్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేస్తే ఇట్ విల్ షో యూ ఎర్రర్ బికాస్ యూ కెనాట్ యాక్సెస్ ఏ అండ్ బి. ఎందుకు అంటే అవి ప్రైవేట్ మెంబర్స్. ఈ విధంగా మనం ఒక క్లాస్లో ఉన్న మన మెంబర్స్కి మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే బయటి క్లాస్ నుంచి యాక్సెస్ ఇవ్వచ్చా లేదా అనేది డిజైన్ చేసేటప్పుడు మనం దాన్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా యాక్సెస్ స్పెసిఫైర్ మనకి ఉపయోగపడతాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 అంటే క్లాసెస్లో ఉన్న 3 ఫీచర్స్ ఏంటి. ఫస్ట్ వన్ వచ్చి యూజర్ డిఫైన్డ్, మనం ఓన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా స్ట్రక్చర్ నేను క్రియేట్ చేసుకున్నా. ఓకే, రెండవది రీయూజబిలిటీ అంటే మీరు ఇదే మెథడ్ని ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు మీరు కాల్ చేసుకోవచ్చు. 2 times వస్తుంది మీకు. అంటే ఒకసారి రాసిన దాన్ని మీరు ఏం చేస్తున్నాం మళ్ళా కాల్ చేస్తున్నాం అనమాట. ఇంకా మూడవది ఏంటి, ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అరే లిస్ట్ క్లాస్లో వెన్ యూ అంటే మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఒక వాల్యూని యాడ్ చేస్తున్నారు, అదేమవుతుంది ఆటోమేటిక్గా కలెక్షన్కి యాడ్ అవుతుంది. దానికి ఫ్రీ డిఫైన్డ్ అంటే వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. బట్ యూ కెనాట్ సీ దెమ్.
నీకు ఏవైతే యాక్సెస్ ఉన్నాయో అంటే ఏవైతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో అవి మాత్రమే మీరు చూడగలరు. సో అదేవిధంగా మనం డిజైన్ చేసినటువంటి క్లాసెస్లో కూడా వీ కెన్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ. అంటే ఇది మీరు డిజైన్ చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది, థింక్ ఇట్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. అంటే ఇక్కడ లేదు, ఇది నేను తీసేసాను, తీసి ఎక్కడ పెడుతున్నాను, ఈ అరే లిస్ట్లోని కింద పెడుతున్నాను. అంటే ఈ క్లాస్ అసలు మీకు తెలియదు, మీరు మెయిన్ మెథడ్కి వచ్చారు, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారు. దిస్ టైమ్ ఆల్సో ఇట్ విల్ గివ్ యూ నో ప్రాబ్లం. సో అంటే ఇక్కడ మన క్లాస్ మెంబర్స్ని మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ విధంగా మనం క్లాస్ ఉపయోగించి మనం ఓన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవే దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ అబౌట్ నార్మల్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేటప్పటికి విత్ రిటర్న్ టైప్. అంటే యాక్సెస్ స్పెసిఫైయర్ దిస్ టైమ్ వైడ్ బదులుగా మనకి ఏముంటుందంటే రిటర్న్ టైప్ ఉంటుంది, అదర్ దెన్ వైడ్ అనమాట. దెన్ నేమ్ రిమైనింగ్ ఇస్ ద సేమ్. అయితే ఈ మెథడ్ ఏం చేస్తుందంటే వాల్యూని రిటర్న్ చేస్తుంది ఇన్ ద సెన్స్, మీరు కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని చెప్పేసి ఒక వాల్యూని మీరు రీడ్ చేసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ ఇంటూ సమ్ వేరియబుల్. అంటే ఆ రీడ్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్లోకి మీరు స్టోర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఆ రీడ్ లైన్ మెథడ్ అనేది సమ్ వాల్యూని ఇస్తుంది అనమాట. అదేవిధంగా మనం ఒక మెథడ్ డిజైన్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ దానికి యాక్సెస్ స్పెసిఫైయర్ దెన్ రిటర్న్ టైప్ ఈజ్ ద సేమ్ టైప్ ఆఫ్ ది వాల్యూ విచ్ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్. అంటే మీరు ఏదైతే వాల్యూని రిటర్న్ చేస్తున్నారో దాని టైప్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి దాన్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను, సో అదర్వైజ్ సేమ్ ఎడిషనే చేద్దాం అనుకుంటున్నాం, టైప్ ఈజ్ ఇంటిజర్. ఓకే, ఏం చేస్తున్నాను, ఎడిషన్ అని ఇస్తున్నాను, ఎడిషన్. దెన్ ఇలా ఇచ్చినప్పుడు కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే ఫైనల్గా ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. సో దట్ ఈజ్ రిటర్న్ a ప్లస్ బి. అంటే నేను a ప్లస్ బి ఎడిషన్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో దిస్ టైమ్ యూ కెన్ డూ దిస్ వన్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎడిషన్ ఈజ్ ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ మెథడ్. దిస్ ఈజ్ సి. ఇక్కడ కూడా మీరు సేమ్ 25 మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ద డిఫరెన్స్ ఈజ్ మీరు ఫస్ట్ యాడ్ మెథడ్ కాల్ చేసినట్లయితే, లేదా మీకు డిఫరెన్షియేట్ తెలియజేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇంకొక 10 యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, నౌ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ కాల్ చేస్తున్నాను, తర్వాత ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను. సో మీరు ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఇట్ విల్, అంటే మనం ఏం చేస్తున్నాము, స్టూడెంట్ క్లాస్లో దాన్ని ప్రింట్ చేస్తున్నాము, అంటే వాల్యూని స్టూడెంట్ క్లాస్లో మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు ఈ ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ మెథడ్ వాడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, స్టూడెంట్ క్లాస్ నుంచి ఒక వాల్యూని ఎక్కడికి తీసుకొస్తున్నారు, మెయిన్ క్లాస్లోకి తీసుకొస్తున్నారు అన్నమాట. ఓకే, ఇది అవసరం లేదు, తీసేస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఒక వాల్యూని ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి పాస్ చేయాలనుకుంటే, రిటర్న్ చేయాలనుకుంటే, దెన్ దిస్ వన్ అంటే రిటర్న్ టైప్ ఉన్నటువంటి మెథడ్స్ని మనం యూజ్ చేసి వాల్యూస్ని ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి తీసుకురావచ్చు అనమాట. అర్థమవుతుంది కదా. చూడండి, ఎడిషన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం వాల్యూని అక్కడే వాడుతున్నాం, a ప్లస్ బి అని చెప్పేసి అక్కడే ప్రింట్ చేస్తున్నాం. కానీ ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ మెథడ్ వాడినప్పుడు వాల్యూని ఈ క్లాస్ నుంచి, స్టూడెంట్ క్లాస్ నుంచి మెయిన్ క్లాస్కి తీసుకొస్తున్నాం అనమాట. ఈ విధంగా ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కి మీరు వాల్యూ తీసుకురావాలి అనుకున్నప్పుడు ఈ రిటర్న్ టైప్ని మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇక మూడవది వచ్చేటప్పటికి విత్ పారామీటర్స్. అంటే దీనికి యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటుంది, ఇంకా రిటర్న్ టైప్ అన్నది డిపెండ్స్ ఆన్ యూ.
అంటే మీకు రిటర్న్ టైప్ కావాలనుకుంటే రిటర్న్ టైప్, లేదు అంటే లేదు. సో నేను రిటర్న్ టైప్ రాస్తున్నాను. దెన్ నేమ్, దెన్ హియర్ పారామీటర్స్. పారామీటర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్, డేటా టైప్, వేరియబుల్ నేమ్, అలా మీకు ఎన్ని కావాలితే అన్ని ఇచ్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ టైప్. ఫస్ట్ టైప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నో పారామీటర్స్, నో రిటర్న్ టైప్. సెకండ్ మెథడ్కి వచ్చేటప్పటికి నో పారామీటర్స్ బట్ రిటర్న్ టైప్ ఈజ్ దేర్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి పారామీటర్స్ ఉన్నాయి. దీన్ని మనం అంటే పారామీటర్స్ ఉన్నటువంటి మెథడ్ కింద, ఇది రిటర్న్ టైప్ ఉన్న మెథడ్ కింద, ఇదేమో నార్మల్ అంటే ఏది లేనటువంటి మెథడ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీన్ని ఎలా అన్నది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పబ్లిక్ access specifier, then return type, then name. I'm giving the same name. అయితే we require here arguments. అవి ఏంటి? int I, then int j. ఓకే, అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టైంలో మీరు కన్సోల్ డాట్ రైట్ ఆర్ రైట్ లైన్ తీసుకున్నప్పుడు యూ కెన్ సీ హియర్ 1 of 19 ఫార్వర్డెడ్ మెథడ్స్. అంటే ఈ రైట్ లైన్ అన్నదాన్ని మీరు 19 డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట. దిస్ వన్. ఇదే విధంగా ఈసారి మీకు ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ షో యూ. అంటే యాడ్ అనే మెథడ్ని 2 డిఫరెంట్ వేస్లో మీరు వాల్యూస్ని పాస్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ 0 ఆర్గ్యుమెంట్స్, అంటే ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. రెండవది అంటే మీరు యారో కనుక కిందకి ప్రెస్ చేసినప్పుడు ఇట్ విల్ షో యూ ఇంట్ ఐ అండ్ ఇంట్ జే. అంటే ఇది ఏం చేస్తుంది? 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే సో ఇంట్ a ప్లస్ బి. అయితే ఇలా వాడేటప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే a ఈక్వల్ టు ఐ అండ్ b ఈక్వల్ టు జే. అంటే మీరు పాస్ చేసినటువంటి వాల్యూస్ని నేను స్టూడెంట్ లోకల్ వేరియబుల్స్లోకి ఇన్షియలైజ్ చేస్తున్నాను. అంటే ఏలోకేమో మీరు పాస్ చేసినటువంటి, బీలోకేమో జే వాల్యూ వస్తుంది అనమాట. సో ఈసారి మీరు చూసినట్లయితే ఫస్ట్ యాడ్ మెథడ్ విల్ గివ్ యూ 25, then add method with parameters will give you 30, then object dot addition will give you how much? See, ఇక్కడ ఈ వాల్యూస్ని మనం ఈ వాల్యూస్ చేత ఓవర్ రైడ్ చేసేస్తున్నాం. అంటే ఈ 20, 30 అన్నవి ఏలో బీలోకి ఓవర్ రైడ్ అయిపోతాయి. సో 20 + 30 50 + 10 60. అంటే ఫస్ట్ మీకు 25 వస్తుంది, తర్వాత 50 వస్తుంది, తర్వాత 60 వస్తుంది. See this. దిస్ వన్. ఈ విధంగా మనం మెథడ్స్ని మన రిక్వైర్మెంట్కి అనుకూలంగా వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి విత్ రిటర్న్ టైప్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్స్. అయితే మీరు ఇక్కడ మీకు ఏదైతే కాన్సెప్ట్స్ వచ్చిందో దిస్ వన్, దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే యాక్చువల్గా డెఫినేషన్ వచ్చేటప్పటికి గివింగ్ అడిషనల్ వర్క్ టు ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. అంటే ఈ మెథడ్ ఓవర్లోడింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, రిటర్న్ టైప్ కూడా కామన్గానే ఉంటుంది, నేమ్ కూడా కామన్గానే ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటి డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే పారామీటర్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనమాట. ఇక్కడ మీరు ఇది 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏమంటామంటే ఈ కాన్సెప్ట్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అన్నది మనకి సిలో కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది, C++లో కూడా మనం దీన్ని చూడవచ్చు. అయితే ఈ మెథడ్ ఓవర్లోడింగ్కి ఊప్స్ కాన్సెప్ట్ అవసరం లేదు. వితౌట్ ఊప్స్ ఆల్సో వీ కెన్ ఇంప్లిమెంట్ ద మెథడ్ ఓవర్లోడింగ్. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్? So access specifier, return type, name or same, but the difference will come at the point of number of arguments. So ఇక్కడ 2 arguments ఉన్నాయి, ఇక్కడ 0 ఉన్నాయి. If you want you can design one more which accepts only 1 argument. అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటా.
ఓకే. సో ఈ ప్లేస్లో ఏం చేస్తాను అంటే నేమ్ ప్రింట్ చేస్తాను. నేమ్ ఈజ్. సో మీరు దిస్ టైం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ డాట్ ఎడిషన్ ఇక్కడ 3 1 ఆఫ్ 3 అని చూపిస్తుంది. ఫస్ట్ ఇది 0 ఆర్గ్యుమెంట్స్, రెండోది వచ్చేటప్పటికి 1 ఆర్గ్యుమెంట్ ఇది తీసుకుంటుంది, దట్ టు టైప్ ఆఫ్ స్ట్రింగ్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే కార్తీక్ అని ఇస్తాను. ఓకే. దెన్ మూడోది వచ్చేటప్పటికి ఆల్రెడీ యు నో దట్ వన్, దిస్ వన్ ఇంటిజర్ అండ్ ఇంటిజర్ తీసుకుంటుంది. ఈ విధంగా మనం మెథడ్ ఓవర్లోడింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే రియల్లీ మీరు మంచి ప్రోగ్రామర్ అయి ఉండాలంటే మీకు మంచి ఐడియా ఉండవలసిన కాన్సెప్ట్స్ ఏమేమంటే ఇఫ్ కండిషన్స్, లూప్స్, దెన్ మెథడ్స్. రియల్లీ అంటే వితౌట్ దీస్ వీ కెనాట్ థింక్ అబౌట్ ద ప్రోగ్రామ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, ఇవి లేకుండా మనం ప్రోగ్రామింగ్ అన్నది మనం థింక్ చేయలేము అనమాట. వీటి మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే మీరు అంతగా మీరు ప్రోగ్రామింగ్ మంచిగా చేయగలరని నా నమ్మకం. ఓకే. ఎనీవే మరొకసారి మనం ఈ కాన్సెప్ట్ని టచ్ చేసినట్లయితే వాట్ ఈజ్ మెథడ్. బేసికలీగా మనం మెథడ్కి డెఫినేషన్ చెప్పాలనుకుంటే వీ కెన్ సే మెథడ్ ఈజ్ ఏ లైక్ విచ్ కంబైన్స్ ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే. మెథడ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆ మెథడ్ని ఎన్ని టైమ్స్ కావాలితే మీరు అన్ని టైమ్స్ మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే. అయితే మనకి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ వచ్చి మొదటిది నార్మల్ మెథడ్స్. నార్మల్ మెథడ్ అంటే నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. రెండవది వచ్చేటప్పటికి విత్ రిటర్న్ టైప్ అండ్ 0 ఆర్గ్యుమెంట్స్. మూడవది వచ్చేటప్పటికి రిటర్న్ టైప్ అనేది అప్ టు యూ, బట్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి దేర్. అంటే విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఎనీథింగ్. ఈ 3 విధాలుగా మన మెథడ్స్ని డివైడ్ చేయొచ్చు. ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. లేదు అంటే ఒకసారి మళ్ళా చూడండి. సో ఇఫ్ ఎనీ డౌట్ జస్ట్ మేక్ ఏ కామెంట్ హియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్.